తుని మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటరావుకి అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సుధారాణి కన్నీటి పర్యంతమయ్యారు. 15 మంది వైసీపీ కౌన్సిల్ సభ్యులతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు సుధారాణి. ప్రజా ప్రతినిధుల రక్షణ, నగర ప్రజల శ్రేయస్సు, శాంతి భద్రతల దృష్ట్యా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రజా ప్రతినిధిపై కేసు పెట్టిన ఘనత యనమల కుటుంబానికే చెందుతుందని మండిపడ్డారు. సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రతినిధిని అయినప్పటికీ తనపై కేసు నమోదు చేయించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్గా కొనసాగుతానని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు సుధారాణి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. నవీన్ రాజ్ చెప్పండి. థ్యాంక్ యూ శోభా. ఏదైతే కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో సంబంధించి రాజకీయం చెప్పొచ్చు. ఆ మున్సిపల్ వైస్ చైర్మన్ అయితే కనుక సుధారాణి అయితే కనుక రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి అయితే అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, రెండు వర్గాల మధ్య అయితే భారీగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి ఇప్పుడు 3 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అయితే కనుక చైర్పర్సన్ అయితే కనుక సుధారాణి ఆమె అయితే రాజీనామా చేశారు. టీడీపీ అక్రమంగా కేసులు పెడుతుంది, అందరినీ కూడా భయపెడుతుంది. తుని పట్టణంలో ఉన్న వ్యాపారస్తులను కూడా భయపెట్టి పోలీసుల సహాయంతో అక్కడ ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. దీంతో నేను చైర్మన్ పదవికి అయితే రాజీనామా చేస్తానని చెప్పేసి అయితే ఈ రోజు మీడియా ముందు అయితే సమావేశం పెట్టి ఆవిడ కన్నీరు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేవలం కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతాం తప్ప చైర్మన్ గా కొనసాగేది లేదని చెప్పేసి ఆవిడైతే మీడియా సమావేశంలో కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. కమిషనర్ గారు హ్యాపీగా నాకేముంది